నమస్కారం. 2 రోజుల నుంచి వైపాల్యం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కష్టార్జితం మీద, తన కష్టంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్నందుకు తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో, రక్తదాన శిబిరాల్లో, నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుక, లేదు ఆయన శాసనసభ్యుడిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకోరుడా అని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ ₹1,00,000 అందజేసినందుగా మెగా హీరోలు దగాకోరులను అడుగుతున్నాం. ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు. అసలు దగాకోరు అనే వాక్యానికి నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతున్నాం. సొంత బాబాయిని చంపినటువంటి హంతకుల్ని ఈరోజు తప్పించేటటువంటి పరిస్థితి మీ అధినేత తీసుకొచ్చాడు. మీ అధినేత దగాకోరు. అలాగే సొంత తల్లి చెల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద నెట్టి ఈరోజు వాళ్ళ పరువుని బజారుకి ఇడుస్తున్నటువంటి వ్యక్తి దగాకోరు. మీ అధినేత, మీ పార్టీ పుట్టిందే శవాల మీద రాజకీయం చేస్తూ శవాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే దమ్ము మీకు లేనప్పుడు మెగా హీరోల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు, సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా, హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు అది. సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి.